దేవుని నామములో అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. సింహాల గుహలో దానియేలుని వేయించాలని కుట్ర పన్ని తమ పంతం నెగ్గించుకున్నప్పుడు దానియేలుతో రాజుకు దర్యావేషు పలికిన మాటలివి. నీవు అనుదినము తప్పక సేవించుచున్న దేవుడే నిన్ను రక్షిస్తాడు అని ఒక అన్యరాజు దానియేలుతో పలికాడు. ఆ రాజు దానియేలుతో అలా పలకడానికి కారణం దానియేలు ప్రవర్తన. ఏ విషయంలోనూ దానియేలును తప్పు పట్టలేని అతని ప్రవర్తన. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ఏ జ్ఞానులు వివరించలేని దర్శన భావాలను వివరించడం, తనకు అప్పగించిన పనిని సక్రమంగా చేయడం, ముమ్మారు క్రమం తప్పకుండా దేవునికి ప్రార్థన చేయడం, ఇంకా ఎన్నో. మరి మన జీవితాల్లో మన ప్రవర్తన ఎలా ఉంది? మన ప్రార్థన అయితే ఇక మరీ దారుణం. నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అని అడిగే ప్రార్థనే తప్ప, నా పట్ల నీ చిత్తం ఏమిటి ప్రభువా, నన్ను ఎన్నుకున్న దానికి నేను ఏం చేయాలి ప్రభువా అని ఏ రోజు అడగము. లేదా నాకు సమయం లేదు నాయనా, నేను చాలా బిజీగా ఉన్నాను, నీకు స్తోత్రం ప్రభువా అని ప్రార్థన ముగించేస్తాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు మన దేవుడు. ఎంతోమంది జీవితాల్లో జరిగిన అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో ఎందుకు జరగట్లేదు? ఏ పరిస్థితి నుండైనా రక్షించే దేవుడు నీకున్నాడు. మారాల్సింది కేవలం మన ప్రవర్తన మాత్రమే. అట్లు అందరూ వారి వారి ప్రవర్తన మార్చుకుని దేవునికి ఇష్టలైన దానియేలు వలె బ్రతకాలని కోరుకుంటూ వందనాలు.